టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. అక్క, వసుంధర్ని పిలుస్తారా? ఎస్టేట్కి? ఓ, మీకు ఎస్టేట్కి వెళ్తున్నానని చెప్పిందా? నిన్నటి నుంచి ఏమైనా తిందా లేదా ఆనందంతోనే కడుపు నింపేసుకుందా? ఇప్పుడు తన్నే ఎస్టేట్కి తీసుకుని వెళ్తున్నాను. తనని ఆల్రెడీ ఎస్టేట్కి తీసుకెళ్లారు కదా ధృవ. తీసుకుని వెళ్ళారా? ఎవరు? ఎస్టేట్ నుంచి తన మావయ్య భాస్కర్, వాళ్ళ బావ కార్తీక్ వచ్చారు. వాళ్ళతో వెళ్ళింది. అదేంటి, నేను తన్ని ఇక్కడ జాయిన్ చేశాను కదా, నాతో ఒక మాట కూడా చెప్పరా? వసుంధర వాళ్ళని చాలా కావాల్సిన వాళ్ళని పరిచయం చేసింది. నాకు అసలు అనుమానం కూడా రాలేదు. రిజిస్టర్లో వెళ్ళేటప్పుడు సైన్ కూడా చేయమన్నాను. చూడు. ఇదేంటి, తీసుకెళ్లిన అతను వసుంధర హస్బెండ్ అని రాసుంది. అది మిమ్మల్ని నేను అడగాలి. ఎవరు సంతకం చేస్తున్నారో, ఏ రిలేషన్ ఉందని రాస్తున్నారో చూడరా. సారీ ధృవ, వసుంధర అంత క్లోజ్గా మాట్లాడటంతో నాకు అసలు అనుమానమే రాలేదు. ధృవ సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేద్దాం ధృవ? పోలీసుల హెల్ప్ తీసుకోవాలి. హలో యాదగిరి. ఏంటి ధృవ సార్, ఈ మధ్య కాల్ చేయడం మానేశారు? మళ్ళీ ఏ అమ్మాయిని కెలికారు? ఎలా సెటిల్ చేయాలి? ఎంత ఇస్తున్నారు? గిరి, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు నీ హెల్ప్ కావాలి. నేను నీకు ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ సిగ్నల్ ఎక్కడ ట్రేస్ అవుతుందో నాకు లొకేషన్ కావాలి. నేను చెప్పే వరకు ప్రతి అరగంటకి నాకు లొకేషన్స్ చెప్తూనే ఉండాలి. అది పెద్ద పని కాదు సార్, మీరు నెంబర్ పంపించండి. థ్యాంక్స్ అక్క. కానిస్టేబుల్, ఇలా రా. నీకో నెంబర్ పంపిస్తాను, దాన్ని ట్రేస్ చేయి. ఓకే సార్.
బాబాయ్ కాస్త టీ తాగి వెళ్దాం. డ్రైవర్ ఒకసారి టీ స్టాల్ దగ్గర ఆపు. రండి బాబాయ్. వసుంధరా, నువ్వు కారులోనే కూర్చో, మేము టీ తాగి వస్తాం. భయ్యా 3 ఛాయలు ఇవ్వండి. నేను ఇచ్చేసి వస్తాను. బాబాయ్ ఆ ధృవ హాస్టల్కి వెళ్ళినట్టున్నాడు. లేదంటే మీకు ఈ టైంలో కాల్ చేయడు. తనని ఎస్టేట్కి తీసుకెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు మనం ఎస్టేట్కి వెళ్ళటం లేదు బాబాయ్. విజయనగరం వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు? బాబాయ్ నువ్వే ఆలోచించు. వసుంధరకు పెళ్లి కాకుండా ఉన్నన్ని నాళ్ళు వాడి కళ్ళన్నీ తన మీదే ఉంటాయి. ధృవ నుంచి వసుంధరని కాపాడాలంటే తనకు పెళ్లి జరగాలి. అందుకే తెల్లారితే రాములవారి గుళ్ళో తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికిప్పుడు పెళ్ళి ఏంట్రా? అసలు ఎలా రా? నా ఫ్రెండ్తో అన్ని విషయాలు మాట్లాడాను. వాడక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు బాబాయ్. మనం రాత్రికి అక్కడ ఆగుతాం. నువ్వు ఆ టైంలో వసుంధర నొప్పించాలి బాబాయ్. తనని పెళ్లి చేసుకుని ఎస్టేట్కి తీసుకువెళితే ఇంకెవ్వడు వసుంధర జోలికి రాడు. చట్టపరంగా కూడా తన మీద నాకు హక్కుంటుంది. నువ్వు చెప్పింది నిజమేరా. వసుంధరకి పెళ్లి కానంత కాలం ఇల్లు లాగేసుకుంటావని, ఉద్యోగం పీకేస్తావని బెదిరిస్తూనే ఉంటారు. నీతో పెళ్ళయ్యాక తన ఎస్టేట్లో ఉండడానికి అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. ఆలోచిస్తే అదే మంచి నిర్ణయం అనిపిస్తోంది. కానీ ప్రతిసారి ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నానేమోనని భయమేస్తోందిరా. అలా ఎందుకు అనుకుంటున్నారు బాబాయ్? చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాం అనుకోవచ్చుగా. మనం ఏం చేసినా వసుంధర క్షేమంగా ఉండాలని కదా. ఏదో అనుకుంటాం, కానీ ఏది రాసుంటే అదే జరుగుతుంది. ఇకపై ఏం జరిగినా వసుంధరకి మంచి జరగాలని మాత్రం అనుకుందాం. అవును, ఇప్పుడు విజయనగరం వెళ్తున్నామని చెప్పావు. రాత్రికి అక్కడే ఉండాలంటున్నావు. వసుంధర ఎస్టేట్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఏం చెప్దాం? అది నేను చూసుకుంటానులే బాబాయ్. రే ధ్రువ సార్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు రా.
బాబాయ్ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ బాబాయ్. ఎందుకురా? వాళ్ళ ఈ ఫోన్ నెట్వర్క్ ద్వారా మనం ఎక్కడున్నామో కనుక్కునే అవకాశం ఉంటుంది బాబాయ్. స్విచ్ ఆఫ్ చేసే బాబాయ్. మామయ్య తొందరగా రండి వెళ్దాం. వచ్చేస్తున్నా, వస్తున్నా. తొందరగా వెళ్దాం మామయ్య, నాకు అక్కడ అందరినీ చూడాలనుంది. అలాగే అమ్మా. వసుంధర, నాకు విజయనగరంలో చంటి అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, గుర్తున్నాడా? గుర్తున్నాడు బావా. ఇప్పుడే తను కాల్ చేశాడు. వాళ్ళ అక్కకి ఇప్పుడు 9వ నెలంట, వారంలో డెలివరీ అంట. కానీ రక్తం చాలా తక్కువగా ఉందట. తనకు ఏబీ నెగిటివ్ కావాలట. నీది అదే గ్రూప్ కదా, తనకి హెల్ప్ చేద్దాం. పొద్దున్నే అన్ని టెస్టులు చేయగానే రక్తం ఇచ్చి ఎస్టేట్కి వెళ్ళిపోదాం. సరే బావా, వారంలో డెలివరీ అంటున్నావు కదా, అలాగే వెళ్దాంలే. హలో సార్, ఆ ఫోన్ లొకేషన్ కనుక్కుందామంటే స్విచ్ ఆఫ్ చేసుంది. కానీ లాస్ట్ సిగ్నల్ వైజాగ్ గెస్ట్ హౌస్ దగ్గర ట్రేస్ అయింది సార్. ఓకే, మీరు ట్రేస్ చేస్తూ ఉండండి. సరే సార్. అమ్మా వసుంధర, కంగారేం లేదు, నెమ్మదిగా వెళ్దాం. బాబాయ్, వసుంధరని మీరే పెళ్లి కొప్పించాలి బాబాయ్. నా చేతనైంది నేను చేస్తాను కార్తీక్, కానీ ఈసారి వసుంధరని బలవంతం చేయను. తన నిర్ణయానికే వదిలేస్తాను.
వర్షం పడేలా ఉంది, తొందరగా వెళ్దామా? అమ్మా వసుంధర, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటి మామయ్య? ఆ, ధ్రువ సార్ ఇంట్లో ఎలా ఉంది వసుంధర? అంతా బాగానే ఉంది మామయ్య. మేడంతో నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, అక్కడెలా ఉంది? నిన్ను ధ్రువ సారు తన జీవితంలోకి ఆహ్వానించాడా? ఏంటి వసుంధరా, ఏం ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాను మామయ్య, చాలా బాగుంది. నేను ఆఫీస్ బాగుందా అని అడగలేదమ్మా. నిన్ను అక్కడ అందరికీ కోడలిగా పరిచయం చేశారా అని అడుగుతున్నాను. వసుంధర, మామయ్య, సమాధానం చెప్పడానికి కూడా తడబడుతున్నావేంటి? నువ్వు నిజం దాచేటప్పుడే ఇలా టెన్షన్ పడతావు. ఎందుకంటే నీకు అబద్ధం చెప్పడం చేత కాదు కాబట్టి. నేనెందుకు అబద్ధం చెప్తాను మామయ్య? అయితే నిజమే చెప్పు. నీకు ధ్రువ సార్కి పెళ్ళన్న మాట నిజమే అయితే నువ్వు హాస్టల్లో ఎందుకుంటున్నావు? నిన్ను మీ నాన్న మహారాణిలా చూడాలనుకున్నాడు, కానీ పని మనిషిలా కాదు తల్లి. ఇందుక మేమందరం నిన్నొప్పించి ధ్రువ సార్తో పంపించింది. నువ్వు సంతోషంగా ఉంటావని ఆశపడ్డాం, కానీ అలా ఉన్నట్టు నటిస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాం. ఇక చాలు తల్లి, ఇక చాలు. జరిగినవన్నీ ఒక కలనుకుని మర్చిపో. కార్తీక్ కూడా నువ్వు లేకపోతే కుమిలిపోతున్నాడు. నిన్ను దూరం చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు దాకా వాడు బాధపడని క్షణం లేదు. ఆపండి మామయ్య. నేను ఆడపిల్లని, బొమ్మని కాదు. ఇష్టం వచ్చినట్టు చేతులు మార్చుకోవడానికి నాకు ఒక మనసుంటుంది. కార్తీక్ బావని మర్చిపోలేక ఏడుస్తున్నప్పుడు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోమని పట్టుబట్టారు. ఇక్కడ ధ్రువ సార్తో ఉంటున్నప్పుడు కార్తీక్ బావని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఏంటిది మామయ్య? నిజమే తల్లి, మేము నిన్ను ఒప్పించడానికి ఒత్తిడి తేవడం తప్పే. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ రోజు ఊహించుంటే నిన్ను గడప దాటనిచ్చేవాణ్ణి కాదమ్మా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మన చేతుల్లో ఎక్కడుంటుంది మామయ్య? నాన్న చనిపోతాడని ఊహించామా?
ధ్రువ సార్తో నిశ్చితార్థం జరుగుతుందని కలగన్నామా. అదే విధి. మనం ఊహించినవి జరుగుతాయి మామయ్య. మామయ్య, మీకు గుర్తుందా, మీరు ఒకసారి నీకు ధ్రువ సార్కి పైనే ముడిపడిందన్నారు. దేవుడు పెళ్ళిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తాడు. నీకు ధ్రువ సార్కి పైన ముడిపడొచ్చింది. ఆ మాట నాకు ఆ రోజు అర్థం కాలేదు. మొన్నటి వరకు నాకు ధ్రువ సార్కి పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికీ కాలం నా విషయంలో ఏం రాసుందో తెలియదు. కానీ సార్ పక్కన ఇప్పుడు నేను ఉండాలి మామయ్య. నా మీద నిందలు వేశారు, ఆయన నమ్మలేదు. జరిగింది చెప్పాను, అందులో నిజం ఎంతుందని ఆలోచించలేదు. మల్లిక మేడం నన్ను పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి గెంటేస్తానన్నారు. అయినా నన్ను వదలలేదు. గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకోకపోతే ఆస్తి దక్కదని చెప్పారు. అప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు నేను ఎలా వేయగలను మామయ్య? అమ్మా వసుంధరా, ఎంతకన్నా నా మనసాక్షిని చంపుకోమని అడగొద్దు మామయ్య. నా ప్రాణం పోయినా ఈసారి వసుంధరని నీతో పంపించను. అయితే నీ ప్రాణం తీసైనా సరే తీసుకువెళ్తాన్రా. నీకు తన మీద ఎలాంటి హక్కు లేదు. మా నిశ్చితార్థం అందరి ముందు జరిగింది. తను నాకు కాబోయే భార్య. వసుంధర, ఆగు.